హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు బ్రెడ్తో సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని వెరైటీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అన్నీ రెడీ పెట్టుకుంటే మనకు ఒక 5 మినిట్స్లోనే బ్రేక్ఫాస్ట్ తయారైపోతుందండి. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బియ్యపిండిని వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. రుచికి సరిపడా నార్మల్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అందులోకే 1/2 టీ స్పూన్ జీలకర్ర కానీ ఓమ కానీ వేసుకోవచ్చు. శనగపిండిలో ఉండలు లేకుండా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చేయితో కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ దోశపిండిలాగా కలుపుకోవాలి. నేను 3 బ్రెడ్ స్లైసెస్కి సరిపడా చేస్తున్నానండి. అంటే ఒక్క బ్రెడ్ స్లైస్కి 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్తో చేయాలనుకుంటే అన్ని టీ స్పూన్స్ శనగపిండిని వేసుకోండి. పొద్దున పూట ఎటువంటి హడావిడి లేకుండా ఈ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకోవచ్చండి. పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు జారుడుగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. తర్వాత కాస్త తరిగిన కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరను ఎప్పుడైనా సరే ఆకులుగా కనిపించేటట్టు కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనము కొత్తిమీర ఆకులను ఎందులో వేసుకున్నా కూడా ఆ డిష్కి ఒక మంచి అందం వస్తుందండి. పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఈ విధంగా ఒకసారి టేస్ట్ను చెక్ చేసుకోండి. ఉప్పు పచ్చిమిర్చి ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చండి. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారి కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేయించుకొని వాడుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే ఉల్లిపాయలను అలాగే వేస్తే కసరుగా ఉంటుంది, తినేదానికి కూడా అంత బాగుండదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త రంగు మారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ను ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ని ఎక్కువగా మాడనీయకుండా మంటను సిమ్ టు మీడియం పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలనుకుంటే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని వేయించుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటూ వాటిపైన శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం బ్రెడ్ స్లైస్ని డైరెక్ట్గా శనగపిండి మిశ్రమంలో ముంచేస్తే అది శనగపిండి మిశ్రమాన్ని మొత్తం పీల్చేసుకొని అడుగున ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ మిగిలిపోతాయండి. అందు గురించి అని మనము ఇలా బ్రెడ్ పైన కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ను తిరగేసి అటువైపు కూడా ఈ శనగపిండి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత లైట్గా కొద్దిగా ఆయిల్ని బ్రెడ్ చుట్టూ వేసి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి అటువైపు మళ్ళీ కాల్చుకోవాలి. మీకు కావాలంటే ఈ శనగపిండి మిశ్రమంలోకి ఎగ్స్ని కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఇలా వేయించుకుంటే చాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకుంటూ 2 సైడ్స్ ఇలాగే వేయించుకోవాలి. మీకు ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చక్కగా వేయించుకొని తినేసేయండి. రెసిపీస్ ఎలా ఉన్నాయి అని ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కూడా ఎలా చేయాలి అని కామెంట్ పెట్టండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ కూడా పెట్టండి. నేను మీకు నచ్చిన రెసిపీస్ కూడా చేస్తానండి.